హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఫిట్మెంట్ ఐఆర్ గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఈ మేరకు పీఆర్సీ కమిషన్ను శివశంకర్ను సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు సిద్ధం చేయవలసిన పీఆర్సీ నివేదికకు సీఎంకు పంపించాలని కోరారు. అనంతరం తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిట్మెంట్ గురించి విజ్ఞప్తి చేస్తామని అయితే తెలిపారు. 2005 పీఆర్సీ నుంచి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ల వేతన వ్యత్యాసం ఇప్పుడు వేలల్లోకి వెళ్ళిందని, ఆ వ్యత్యాసాన్ని తగ్గించి వేతనాన్ని పెంచి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే కర్మకాండలకు 11 రోజులతో కూడిన వేతన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు గత పీఆర్సీలో తీరని నష్టం జరిగిందని, కావున వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చేలా ప్రతిపాదనలు పంపించాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ను కోరారు. అన్ని గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు 010 ద్వారా ఆర్థిక పద్ధతి ద్వారా అయితే వేతనాలు అందించాలన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ ప్రతిపాదనలు కూడా పంపించాలని కోరారు. వినతి అందిన వారిలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్వతి సత్యనారాయణ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్ రెడ్డి గారు అయితే ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఈ విధంగా పీఆర్సీ కోసం లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో పీఆర్టీయూ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది.